మెయిన్ డంబెస్ట్ మూవ్ అని చెప్పొచ్చు. అసలు ఏ కాన్సెప్ట్ ఈ ప్రాసెసర్ ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. లావా అగ్ని 3 10,000 ఆ ప్రైస్ లోనే వస్తుంది. నాకు పర్టికులర్గా రెడ్మీ మీద ఏది వేషం లేదు. లాస్ట్ రెడ్మీ నోట్ 13 సిరీస్ లాంచ్ అయినప్పుడు నోట్ 13, నోట్ 13 ప్రో, నోట్ 13 ప్రో ప్లస్ 3 నా సొంత డబ్బులతో నేను కొని రివ్యూలు చేసి అండ్ 3 ఫోన్లు సబ్స్క్రైబర్ ర్యాండమ్ గా ఒక సబ్స్క్రైబర్ దగ్గరికి వెళ్ళి సబ్స్క్రైబర్ తో ఓపెన్ చేసి ఒక కొత్త కాన్సెప్ట్ లాగా ట్రై చేసి ఉన్నా. సో పర్సనల్ గ్రడ్జెస్ లాంటివి అసలు ఏమీ లేవు నాకు రెడ్మీతో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నిన్న అంటే డిసెంబర్ 9వ తారీఖున రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 14 సిరీస్ లాంచ్ అయినాయి. ఒక 4-5 సంవత్సరాల క్రితం చూసుకుంటే మీకు రెడ్మీ నుంచి నోట్ సిరీస్ లాంచ్ అవుతున్నాయి అంటే కంట్రీ వైడ్ ఒక క్రేజ్ ఉండేది. ఇప్పుడు కనీసం ఒక సెట్ ఆఫ్ పీపుల్ కూడా ఆ క్రేజ్ కనపడట్లేదు. వాల్యూ ఫర్ మనీ డివైసెస్ అనేవి ఆగిపోయినాయి. ఓన్లీ రెడ్మీ నుంచే కాదు, రియల్మీ నుంచి కూడా ఎలా బిహేవ్ చేస్తున్నాయంటే రెడ్మీ నోట్ 12 సిరీస్, రెడ్మీ నోట్ 13 సిరీస్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఇంక రెడ్మీ నోట్ 14 సిరీస్ అంటారా స్పెసిఫికేషన్స్ కి ప్రైజెస్ కి ఎలా అనిపిస్తుంది అంటే క్లియర్ గా ఒక ఒప్పో వివో ఫోన్స్ ఎలా అయితే వాల్యూ ఫర్ మనీ లేకుండా తీసుకొస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆఫ్లైన్ టార్గెట్ ఫోన్ తీసుకొచ్చినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు నేను 3 ఫోన్స్ గురించి చెప్తాను. నోట్ 14 ప్రో ప్లస్, నోట్ 14 ప్రో అండ్ నోట్ 14. ఈ మూడిట్లో ఒక్కటి కూడా రైట్ నో మార్కెట్ లో కాంపిటేటివ్ బ్రాండ్స్ కి కనీసం కాంపిటీషన్ లో కూడా లేదు. బ్యాటరీ తప్ప ఏం లేదు. ఇక్కడతోనే అయిపోలా. దీనికి బాబులాగా మళ్ళీ రియల్మీ వాళ్ళు రియల్మీ 14 సిరీస్ తీసుకొని వస్తారు. వాళ్ళకు కూడా అంతే, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. కాకపోతే వాళ్ళు కొంచెం గొప్ప కెమెరాస్ కొంచెం బెటర్ తీసుకొస్తారు. ప్రాసెసర్ రిమైనింగ్ ఫీచర్స్ అన్ని వాళ్ళది కూడా డొల్లలానే అనిపించింది. రెండు బ్రాండ్స్ మారిపోయినాయి కంప్లీట్ గా ఆఫ్లైన్ టార్గెట్. ఇంకెంత మాట్లాడినా అనవసరం, డైరెక్ట్ ఇంకా డీటెయిల్స్ చెప్పేస్తా. ఆర్డర్ అయితే నోట్ 14 ప్రో ప్లస్ గురించి ఫస్ట్ చెప్తాను, తర్వాత నోట్ 14 ప్రో అండ్ నోట్ 14. ఫస్ట్ నోట్ 14 ప్రో ప్లస్ చూసుకుంటే ప్రైసింగ్ బేస్ వేరియంట్ ఇది 8GB 128GB తో వస్తుంది. 31,000 రూపాయలు పెట్టారు. 8 128GB 31,000. ఇదే ప్రైస్ పాయింట్ లో మీకు ఇంచుమించు ఐక్యూ నుంచి ఐక్యూ నియో 9 ప్రో వస్తుంది. దాని దాపుల్లో కూడా ఈ రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ పనికిరాదు. ఐక్యూ నియో 9 ప్రో దాని ప్రాసెసర్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ కానివ్వండి, కెమెరాస్ కానివ్వండి, ఎవ్రీథింగ్. 30,000 రూపాయలు అయితే దీనికి శుద్ధ దండగా. సారీ 31,000 అసలు దీనికి పెట్టమాకండి. ఇంకా బిల్డ్ క్వాలిటీ దగ్గరికి వెళ్తే దీంట్లో ఉన్న మెటల్ బాడీ వస్తుందా అంటే సైడ్స్ మొత్తం కూడా పాలీకార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది. ప్లాస్టిక్ బాడీ మెటల్ ఫ్రేమ్ యూస్ చేస్తుంటే బాగుండేది, బట్ బ్యాటరీ ఎక్కువ ఉంది కాబట్టి వెయిట్ పెరిగిపోయింది అని చెప్పి వీళ్ళు బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యారు. ఇంకా స్క్రీన్ అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కి సపోర్ట్ చేసింది. ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ మెయిన్ డంబెస్ట్ మూవ్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 7s Gen 3 ప్రాసెసర్ మీకు 20,000 రూపాయల దగ్గరలో దొరికేసింది. దీనికి మీరు 31,000 రూపాయలు పెట్టాల్సిన అవసరమే లేదు. ఏంట్రా బాబు ప్రాసెసర్ తప్ప మిగతా ఇంకా ఫోన్ లో ఏమీ లేదా అని చెప్పి అంటారేమో. మెయిన్ ప్రాసెసరే, హార్టే మెయిన్ ఎప్పటికైనా. సో ప్రాసెసరే మెయిన్. అట్లీస్ట్ తక్కువలో తక్కువ 25 నుంచి 28 మధ్యలో ఉన్న ఫోన్స్ ఇప్పుడు OnePlus Nord 4 కానివ్వండి, Moto Edge 50 Pro కానివ్వండి, వీళ్ళ సబ్ బ్రాండే పోకో F6 కానివ్వండి, రియల్మీ GT60 కానివ్వండి, వీటిలో ఇచ్చే ఏదైనా ఒక ప్రాసెసర్ ఇచ్చి ఉంటే బానే ఉండేది. నేను దేని గురించి మాట్లాడుతున్నా, స్నాప్డ్రాగన్ 7 ప్లస్ Gen 3 గురించో. ఇంకా బెస్ట్ ఏంటంటే పోకో X6 Pro అరౌండ్ 21,000 లో వస్తుంది. వీళ్ళ సబ్ బ్రాండే Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ తో వచ్చింది. అండ్ పోకో F6 వీళ్ళదే, ఇది కూడా స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ 28,000 అంతకంటే తక్కువే ఉన్నాయి. 7s Gen 3 కాకుండా 7 ప్లస్ Gen 3 ప్రాసెసర్ ఇచ్చుంటే మాత్రం పర్లేదు, కన్సిడర్ చేయొచ్చు అనిపించేది. 7s కి 7 ప్లస్ కి ఏంటి అంత పెద్ద డిఫరెన్స్ అని చెప్పని మీరు అనుకుంటున్నారేమో. AnTuTu స్కోర్స్ ఇక్కడ వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. 7s Gen 3 వచ్చేసి అరౌండ్ మీకు 7 lakhs వస్తుంది. ప్లస్ Gen 3 ప్రాసెసర్ అనుకోండి మీకు 1.4 million వస్తుంది. అంటే హాఫ్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ మీరు కోల్పోతారు ఈ ప్రైస్ లో 7s Gen 3 ప్రాసెసర్ కనుక మీరు తీసుకుంటే. ఇదే డంబ్ మూవ్ అనుకుంటే RAM అండ్ ROM కాన్ఫిగరేషన్స్ ఇంకా డంబెస్ట్ మూవ్స్. ఇది LPDDR4X కాన్ఫిగరేషన్ తో UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వస్తున్నాయి. UFS 2.2 అంటే ఏంటి, మీకు 20,000 రూపాయల కంటే లోపలే, 15 నుంచి 20,000 రూపాయల లోపల వచ్చే ఫోన్స్ అన్ని కూడా UFS 2.2 స్టోరేజ్ టైప్ తోనే వస్తాయి. మీకు లాంగ్ రన్ ఫోన్ యూస్ చేసుకునేటప్పుడు RAM అండ్ ROM కాన్ఫిగరేషన్స్ ఖచ్చితంగా మ్యాటర్ చేస్తాయి. నా ఇంటెన్షన్ అయితే ఖచ్చితంగా మనం 30,000 ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మినిమం LPDDR5 ఆర్ ఎల్స్ 5X ఉంటే ఇంకా బెస్ట్. స్టోరేజ్ టైప్స్ అయితే మినిమం UFS 3.1 ఆర్ 4.0. ఇంకా గేమింగ్ అంటే BGM అయితే స్మూత్ 60 FPS లోనే హ్యాండిల్ చేసిద్ది. అట్లీస్ట్ 90 FPS ఆప్షన్ కూడా ఈ ఫోన్ లో ఉండదు. గేమింగ్ అయితే అసలు ఈ ఫోన్ మెయిన్ ప్రయారిటీ కింద మీరు పెట్టుకోమాకండి, అంత సజెస్టబుల్ అసలు కానే కాదు. ఇంకా డిస్ప్లే, ఈ ఫోన్ లో బ్యాటరీ తర్వాత కొద్దిగా దీనికి పాజిటివ్ పాయింట్ ఏదన్నా ఉందా అంటే డిస్ప్లే అని చెప్పాలి. అండ్ ఈ సెగ్మెంట్ లో ఉన్న అదర్ బ్రాండ్స్ తో కూడా ఈ డిస్ప్లే కాంపిటేటివ్ గా పనిచేసేది. డిస్ప్లే 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న HDR10+ డిస్ప్లే. ఇది 10+2 బిట్ ప్యానల్ అంటే 12 బిట్ ప్యానల్ తో వస్తుంది. 3000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. అండ్ ఈ డిస్ప్లే డాల్బీ విజన్ కి కూడా సపోర్ట్ చేసింది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఆప్టికలే, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కాదు. అండ్ ఈ ఫోన్ లో ల్యాక్ అవుతుంది అంటే డిస్ప్లే పరంగా ల్యాక్ అవుతుంది ఏదన్నా ఉందంటే LTPO ప్యానల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ప్రైస్ బ్రాకెట్ లో వచ్చే రిమైనింగ్ ఫోన్స్ ఇప్పుడు GT60 కానివ్వండి అండ్ ఐకో నుంచి కానివ్వండి, ఇంకా కొన్ని ఫోన్స్ లో LTPO ప్యానల్ డిస్ప్లేస్ వస్తున్నాయి, మనకి OLED ప్యానల్స్ కూడా వస్తున్నాయి. మల్టీమీడియా పరంగా స్పీకర్స్, ఇందులో స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మోస్ కూడా సపోర్ట్ చేసిద్ది, ఇది కూడా మంచి విషయం.
అవసరమే. కానీ ప్రో ప్లస్ లో మాత్రమే NFC ఫీచర్ ఉంటుంది. మీరు కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. ప్రోలో నోట్ 14 లో రెండింటిలో కూడా NFC ఫీచర్ లేదు. నేను దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ ఇప్పటి వరకు చూస్తున్నారు అండ్ మీకు నచ్చుతుంది, ఉపయోగపడుతుందని మీరు ఫీల్ అయితే, వర్తుందని అనుకుంటే, ఇంకా నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోయి ఉంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మంచి మంచి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను. నా నుంచి ఏ బెట్టింగ్ యాప్లు, అసలు మీకు ఇబ్బంది పెట్టే ఏ కంటెంట్ మీకు నా నుండి మీ ముందుకు రాదు. జస్ట్ నేను అడిగేది సబ్స్క్రైబ్ బటన్ మాత్రమే. కెమెరాస్ విషయానికి వస్తే రేర్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండా ఉండుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ కొన్ని రివ్యూస్ నేను ఇనిషియల్ ఇంప్రెషన్స్ అవి చెక్ చేసినప్పుడు కలర్స్ అంత డెప్త్ కలర్స్ లేవు. కొంచెం డీసాచురేట్ అయిన కలర్స్, అంటే న్యూట్రల్ కలర్స్ కంటే కూడా కొంచెం కలర్స్ తక్కువ చూపిస్తుంది అన్నట్లు నేను చూశాను. ప్రైమరీ కెమెరా లైట్ ఫ్యూజన్ 800 సెన్సర్ తో వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాది, వైడ్ యాంగిల్ కెమెరాది సెన్సర్స్ వీళ్ళేం మెన్షన్ చేయట్లేదు. ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ చూసుకుంటే అఫ్ కోర్స్ మీరు 31,000 పెట్టారు కదా, 4K 60 FPS అయితే నేనైతే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ ఫోన్ లో మీరు 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోలేరు. మాక్సిమం 4K 30 ఫ్రేమ్స్ లో మాత్రమే. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి అయితే అసలు 4K రికార్డింగ్ చేయలేం. మాక్సిమం 1080p 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఇవ్వలేదు. అది మెయిన్ డ్రాబ్యాక్ ఈ ప్రైస్ లో ఫ్రంట్ 4K ఇవ్వకపోవడం. అండ్ ఇంకా బ్యాటరీ ఇది ఒక్కటే నాకు ఈ ఫోన్ లో ఏదైనా నచ్చింది ఉందా అంటే ఈ బ్యాటరీ అనే చెప్పాలి. 6200 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తున్నారు. ఇంతకు ముందు వీళ్ళ ఫోన్ లోనే మనకు 120 వాట్ ఛార్జర్ వచ్చేది. ఎందుకు డౌన్ గ్రేడ్ చేశారో నాకు అర్థం కావట్లేదు. పోనీ ప్రైస్ అని డౌన్ గ్రేడ్ చేశారంటే ప్రైస్ లో ఏం తగ్గింది లేదు. ఇంకా నెట్వర్క్స్ పరంగా అయితే ఇందులో 10 5G బ్యాండ్స్ తో వస్తుంది. వైఫై 6 కి సపోర్ట్ చేస్తుంది. వైఫై 7 కాదు. బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది. అప్డేట్స్ పరంగా అయితే ఇది 3+4 ఇయర్స్ అప్డేట్స్ వస్తుంది. ఓకే పర్లేదు, యాక్సెప్ట్ చేయొచ్చు. 3+4 ఇయర్స్ ఇంకా 4+4 ఆర్ 4+5 ఇచ్చుండి ఇంకా బాగుండేది. ఇది ఇక్కడతో రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ గురించి. దీన్ని అయితే నా వరకు మాత్రం మాక్సిమం 25,000 ఈ ఫోన్ కి పెట్టడం కొంచెం బెటర్ ఏమో. అంతకు మించి 25,000 మించి ₹1 కూడా ఈ ఫోన్ కి పెట్టడం కరెక్ట్ అని చెప్పనేది అయితే నేను అనుకోను. నెక్స్ట్ ఇంకా నోట్ 14 ప్రో గురించి మాట్లాడితే ఇది ₹25,000 వస్తుంది. ఇది కూడా బేస్ వేరియంట్ 8 128GB 256 ఇస్తే బాగుండేది. ఈ ఫోన్ లో కూడా బిల్డ్ క్వాలిటీ విషయంలో సైడ్స్ మొత్తం పాలీకార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది, మెటల్ ఫ్రేమ్ కాదు. ఫ్రంట్ మాత్రం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఇది ప్లాస్టిక్ బ్యాగ్ తో వస్తుంది అండ్ వేగన్ లెదర్ ఫినిష్ ఇంకొకటి ఉంది. అలానే ఈ ఫోన్ కూడా IP68 వాటర్ రెసిస్టెంట్ కి సపోర్ట్ చేసింది. సో బిల్డ్ క్వాలిటీ పక్కకు పెట్టేద్దాం, కాంప్రమైజ్ ప్లాస్టిక్ బాడీ కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెసర్ దగ్గర మాట్లాడుకుందాం. అసలు ఏ కాన్సెప్ట్ ఈ ప్రాసెసర్ ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. 25,000 రూపీస్ కి డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ వస్తుంది. ఆ అల్ట్రా అనేది పక్కకు పెట్టేసేయండి, ఎందుకంటే చిన్న చిన్న ఆప్టిమైజేషన్స్ చేసి వీళ్ళు అల్ట్రా అని చెప్పని పెట్టేసుకుంటారు. హ్యూజ్ డిఫరెన్స్ అసలు చూపించాం. బేసిక్ ప్రాసెసర్ ఇది డైమెన్సిటీ 7300. ఈ 7300 ప్రాసెసర్ మీకు ₹15,000 లోపల CMF ఫోన్ 1 లో ఉంది. నథింగ్ CMF ఫోన్ 1 లో. అండ్ అలానే 16,000-17,000 ప్రైస్ పాయింట్ లో వచ్చే అదర్ బ్రాండ్స్ రియల్మీ నుంచి కానివ్వండి, ఐకూ నుంచి కానివ్వండి, 16,000-17,000 లో వచ్చే వాటిలో కూడా ఇదే డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంది. వీళ్ళు పక్కన అల్ట్రా అని చెప్పని యాడ్ చేసి చిన్న చిన్న ఆప్టిమైజేషన్ చేసి ₹25,000 ప్రైస్ పాయింట్ లో పెట్టారు. క్లియర్లీ ఒక ఆఫ్లైన్ టార్గెట్ ఫోన్ తప్ప ఉపయోగపడే ప్రాసెసర్ గానీ లేకపోతే 25,000 లో యూత్ కి ఉపయోగపడే ఫోన్ గానీ కాదు. ఇదే ప్రైస్ కి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ వస్తుంది. ఇందాక నేను చెప్పినట్లు పోకో F6 వీళ్ళ ఓన్ సబ్ బ్రాండ్, అందులో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ వస్తుంది. 21,000 లో డైమెన్సిటీ A300 అల్ట్రా ప్రాసెసర్ వస్తుంది. పోనీ 7 Gen 3 ప్రాసెసర్ నే మనం కన్సిడర్ చేసినా గానీ 7300 అల్ట్రా ప్రాసెసర్ లో మాక్సిమం మీకు 6,40,000-6,50,000 వస్తుంది అంతే. సశామేరా గేమింగ్ అయితే దీని ప్రయారిటీ అసలు అనుకోమాకండి. ప్రాసెసరే ఇలా ఇచ్చారు, ఇంకా ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ గురించి చెప్పకర్లా. సేమ్ దీంట్లో కూడా LPDDR4X ర్యామ్, UFS 2.2 బేసిక్ స్టోరేజ్ టైప్స్, సేమ్ డిస్ప్లే. నోట్ 14 ప్రో ప్లస్ లో చెప్పాను కదా, సేమ్ డిస్ప్లే. ఎక్కువ మాట్లాడక్కల 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేసింది. సేమ్ యాజ్ ఇట్ ఇస్ డిస్ప్లే. ఇంకా స్పీకర్స్ కూడా సేమ్ డాల్బీ అట్మోస్, స్టీరియో స్పీకర్స్ సేమ్ ఉంటాయి. నోట్ చేసుకోవాల్సింది ఇక్కడ నోట్ 14 ప్రో లో మీకు ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది కానీ NFC ఉండదు. 25,000 లోకి వచ్చేసాం కదా, NFC ఇవ్వడం ఎందుకులే అనుకుని ఉంటారేమో. NFC తీసేశారు, ఓన్లీ ప్రో ప్లస్ లో మాత్రమే ఉంది. అగైన్ సేమ్ దాంట్లో లాగే దీంట్లో కూడా LTPO ప్యానల్ కాదు, ఇది బేసిక్ స్టాండర్డ్ ప్యానల్. నెక్స్ట్ కెమెరాస్, ఇందులో ఇంకా బేసిక్ కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్. ఎందుకు ఇస్తారా బాబు ఈ కెమెరాస్? అండ్ ఇంకా ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరాస్. వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ సేమ్ దానిలాగే. బ్యాక్ సైడ్ మాక్సిమం 4K 30 FPS, ఫ్రంట్ మాక్సిమం 1080p. 4K రికార్డింగ్ అయితే లేదు. అండ్ ఇంకా బ్యాటరీ 5500 mAh బ్యాటరీ, 45 వాట్ ఛార్జ్ కి సపోర్ట్ చేస్తుంది. అప్డేట్స్ సేమ్ దానిలాగే 3+4 ఇయర్స్ అప్డేట్స్ వస్తుంది. ఈ ప్రైస్ లో ఈ రెడ్మీ నోట్ 14 ప్రో ని కన్సిడర్ చేసే కంటే ఎగ్జిస్టింగ్ లో ఉన్న నాట్ CE4 గానీ లేదు OnePlus వద్దు అనుకుంటే ఐక్యూ Z9S Pro గానీ అవి తీసుకోవడం చాలా బెటర్. ప్రాసెసర్ పరంగా కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్స్ లో టిక్ చేస్తాయి. అండ్ ఇంకా నెట్వర్క్ సరే. ఇంక ఇప్పుడు రెడ్మీ నోట్ 14 గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు రెడ్మీ నోట్ 14 గురించి మాట్లాడదాం. ఇది బేస్ వేరియంట్ 6GB ఉంది, బట్ 8GB 128GB కన్సిడర్ చేద్దాం, ఎందుకంటే ఒక 3-4 సంవత్సరాలు వాడుకోవాలి కాబట్టి. ఈ ఫోన్ 8 128GB ₹20,000 పెట్టారు. 20,000కి ఐక్యూ Z9, ఐక్యూ Z9S, OnePlus Nord CE4 21,000 వస్తుంది ఇప్పుడు అన్ని కార్డ్ ఆఫర్లు అన్ని కలుపుకొని. లేదా 22, 21 ఇదే ప్రైస్ లో Moto Edge 50 Fusion 100% బెటర్ ఈ రెడ్మీ నోట్ 14 తీసుకునే కంటే కూడా. కెమెరాస్ అయితే వర్స్ట్ ఉంటాయి, తీసుకున్నారంటే ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతారు, నాది గ్యారంటీ.
రెడ్మీ నోట్ 14 విషయంలో మాత్రం. బిల్డ్ క్వాలిటీ అంటారా, చాలా చీప్ బిల్డ్ క్వాలిటీ ఉండిద్ది. ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వచ్చింది, చేతిలో పట్టుకుంటే మీకు 15,000 ఫోన్ లాగా కనిపించింది. ఆల్మోస్ట్ ఒక పోకో ఫోన్ పట్టుకున్నట్టే అనుకోండి. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో వచ్చింది, ప్లాస్టిక్ బ్యాక్ ప్యానల్ ఉండిద్ది. ఇందులో ఐపీ రేటింగ్ అట్రా ఏముండవు, IP64 ప్లస్ అసిస్టెంట్ తో వస్తుంది. అండ్ ఇంకా ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళిపోతే Dimensity 7025 Ultra 20,000లో వస్తుంది కదా అని చెప్పి మీరు సమ్మర్ కూడా మాకండి. ఇదే ప్రాసెసర్ మీకు 15,000లో కూడా ఉంది. బట్ అల్ట్రా అని చెప్పని చిన్న ఆప్టిమైజేషన్ యాడ్ చేస్తారు అంతే. ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ గురించి నోట్ 14 కాబట్టి ఇంకా అసలే ఆలోచించక్కర్లా. యాజ్ ఇట్ ఈస్ LPDDR4X UFS 2.2 తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. డిస్ప్లే అంటారా, నోట్ 14 Pro ప్లస్ లో కొద్దో గొప్ప డిస్ప్లే అన్నా మనకు బాగుంది అని చెప్పుకోవడానికి ఉంటుంది. దీంట్లో డిస్ప్లే కూడా మీకు అంత చెప్పుకునే అంత రేంజ్ ఉండదు, ఎందుకంటే ఇది 1.5K రెజల్యూషన్ కానీ లేకపోతే ఇంకోటి ఉండవు. ఆల్మోస్ట్ 20,000-21,000 లాంచ్ చేశారు కదా, అదే ప్రైస్ పాయింట్ లో మన ఇండియన్ లావా అగ్ని 3 కూడా నేను రెగ్యులర్ గా యూస్ చేస్తున్నాను. 1.5K రెజల్యూషన్ డిస్ప్లేతో వస్తుంది ఇదే ప్రైస్ పాయింట్ లో. అండ్ బ్యాక్ సైడ్ మీకు AMOLED డిస్ప్లే ఉండిద్ది, పక్కన యాక్షన్ బటన్స్ ఉంటాయి, కర్వ్డ్ డిస్ప్లే ఉండిద్ది. పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి, ఈ ప్రైస్ లో మంచి ఫోన్స్ తీసుకురావాల్సిన పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. కానీ వీళ్ళు ఆఫ్లైన్ టార్గెట్ చేశారు కాబట్టి తీసుకుంటారు. స్పీకర్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది, డాల్బీ అట్మోస్ సపోర్ట్ తో ఉంది. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది ఈ ఫోన్ లో. అండ్ SD కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది ఈ ఫోన్ లో. నోట్ 14 Pro ప్లస్ లో మీకు SD కార్డ్ స్లాట్ ఉంటుంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండదు. IR బ్లాస్ట్ ఉంటుంది కానీ NFC ఫీచర్ ఉండదు. కెమెరాస్ సేమ్ కెమెరాస్ నోట్ 14 Pro లో లానే, కానీ సెన్సర్ మారుతుంది. ఇక్కడ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సోనీ LYT600 సెన్సర్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సర్. ఫ్రంట్ అగైన్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు మాక్సిమం 1080p 30 or 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కూడా 1080p. ఈ నోట్ 14 మీద మీరు 20,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినా కానీ 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ అనేది లేదు. బ్యాటరీ 5100 mAh బ్యాటరీ, 45 వాట్ ఛార్జర్ తో బాక్స్ లో వస్తుంది. అప్డేట్స్ ఇందులో 3+4 ఇయర్స్ కాదు, 2+4 ఇయర్స్ మాత్రమే. అంటే 2 సంవత్సరాలే ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 4 ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్. ఈ 2 సంవత్సరాలు ఆండ్రాయిడ్ అప్డేట్స్ చేసే లోపల ఫోన్ లైఫ్ అయిపోయింది. అండ్ ఇంకా వైఫై బ్లూటూత్ వర్షన్ చూసుకుంటే నోట్ 14 Pro ప్లస్ లో లాగా కాదు, ఇది వైఫై 5 కి మాత్రమే సపోర్ట్ ఉంది, వైఫై 6 కూడా లేదు. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.4 కాదు, 5.3 మాత్రమే. అండ్ 5G బ్యాండ్స్ అంటారా, వాటిలో మీకు 10 5G బ్యాండ్స్ ఉన్నాయి, దీంట్లో కేవలం 7 5G బ్యాండ్స్ మాత్రమే వస్తున్నాయి. ఆల్ టుగెదర్ ఒక డౌన్ గ్రేడ్ ఫోన్ ఇది నోట్ 14 అయితే. ఆల్మోస్ట్ నోట్ 14 Pro ప్లస్ కూడా రిమైనింగ్ ఫోన్స్ తో కంపేర్ డౌన్ గ్రేడ్ ఫోన్స్ ఏవి కంప్లీట్లీ. స్టార్టింగ్ లో నేను అన్నట్టు వీటిని ఒప్పో వివో ఆఫ్లైన్ టార్గెట్ లో వదులుతాయి కదా, వివో Y సిరీస్, ఒప్పో A సిరీస్, వాటితో లెక్కడం బెటర్. ఇంకా సో ఇవి ఫ్రెండ్స్ క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పి అనుకుంటున్నాను. మాక్సిమం వీటి మీద ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఉంటారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.